ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి వాక్యము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడను పరమ ప్రభువు అయినాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఈ వాక్యంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన దేవుడైన ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన న్యాయము తీర్పు తీర్చువాడైనాడు. దేవుడు నరుల ముఖమును ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదండి. సమాజంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ధనవంతులా లేదా పేదవారా, మీ రంగేంటి, మీ చదువేంటి, ఇవేవి ఆయనకి ముఖ్యం కాదు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. సమస్త మానవాళికి దేవుడిగా ఉంటూ మనకు రక్షణకు ఆయన మార్గమై ఉన్నాడు. మీ భూ సంబంధమైన హోదాలు లేదా స్థానాలు మీ పరలోకపు ఆస్తులను ప్రభావితం చేయగలనని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన లేకుండా మనకి ఉనికి లేదు. మనకున్నదంతా ఆ సర్వశక్తుడి కృప, దయ ద్వారా మనకు ఇవ్వబడిందని మనం మర్చిపోకూడదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి కూడా, ప్రతి దానిపై ఆయన నియంత్రణ కలిగి ఉండి కూడా ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన మహిమలో, శక్తిలో గొప్పవాడు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం విశ్వాసంతో, భక్తితో ఆయనకు భయపడితే వాడబారని శక్తివంతమైన పరలోకపు కిరీటాలు ఆయన మనకు దయచేస్తాడు. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? మామూలుగా దేవుని నుంచే కదా. మనకు సహాయం చేసే బాధ్యత పూర్తిగా ఆయనదే. ప్రభా, నువ్వు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని దేవునికి నువ్వు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కష్టాలన్నీ తీసివేసి గొప్ప నిరీక్షణ మీకు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అంటే, బైబిల్లో ఆసా అనే రాజుకు ఏ విధంగా అయితే యుద్ధంలో సహాయం లేక దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు, తన శత్రువుల ఎదుట శత్రువుకి ఆసా రాజుకు దేవుడే మధ్యలో ఉండి ఆయనే యుద్ధమును జరిగించి ఊహించలేని రీతిగా గొప్ప విజయము ఆసా రాజుకు అనుగ్రహించాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఊహించలేని రీతిలో ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆయనే ఆదుకొని దేవుడు. కాబట్టి నీకు నీ కష్టానికి మధ్యన ఆయన ఉన్నాడని నమ్మితే చాలు. నిన్ను కంగారు పెట్టే ఏ కష్టమైనా గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది. దేనికైనా మనకు ఆధారం కరువైతే, కోటలు బద్దలై కూలిపోతే, దేవుడు ఉన్నాడు అనే ఒకే ఒక నిరీక్షణే కదండి మనల్ని నడిపిస్తేది. ఆ నమ్మకం మనం కలిగి ఉంటే, మనం వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్నైతే, కనిపించని పెను చీకటిలో కూడా నమ్మకమే విశ్వాసపు వేకువ చుక్క అయితే, మన దేవుడు మనల్ని రక్షిస్తాడండి. అబ్రహాము దేవుని నమ్మాడు. కంటికి కనిపించే దానిని పక్కన పెట్టి దేవుని నమ్మాడు కనుకే అబ్రహాము గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. మీరు కూడా దేవుని యందు అంతే విశ్వాసం కలిగి జీవిస్తే మన జీవితాల్లో కూడా మనం గొప్ప విజయాలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు ఈ వాక్యంను దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.